నా ఐబ్రోస్ గురించి నేను ఎందుకు అంత కేర్ఫుల్గా ఉంటానని దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ జయం మెమరీస్తో ఉందన్నమాట. సో జయం చేసినప్పుడు నా మేకప్ మ్యాన్ ఎవరు ఉన్నారు, భాస్కర్ గారు, ఏదో నా ఒక 2 హెయిర్ కర్ల్ అవుతున్నాయని సిజర్తో ట్రిమ్ చేద్దామని చెప్పారు. నేను కూడా పూతలపట్టులో ట్రైన్ లొకేషన్లో షూట్ చేస్తున్నాం, మధ్యాహ్నం చేయడానికి ఏం ఖాళీగా ఉన్నాం కాబట్టి సర్లే చేసేద్దామని చేసేసాం. ఒక పాయింట్కి చేస్తారు, మళ్ళీ ఇంకా కొంచెం చేసి ఒక ఐబ్రో అయితే చాలా సన్నగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఐబ్రోకి మ్యాచ్ చేయాలంటే ఇది కూడా చేయాలని అది కూడా చేసేసారనమాట. అట్లా ఈ షార్ట్కి వచ్చినప్పుడు తేజ గారు చూసి, నువ్వు ఎందుకు చైనీస్ అమ్మాయి లాగా కనిపిస్తున్నావు, ఏం చేసావు నీ ఐబ్రోస్కి అంటే, అయినా డీటెయిలింగ్లో అంత కాన్షియస్గా ఉంటారు. అయినా యూ లుక్ లైక్ అ చైనీస్ గర్ల్, వాట్ డిడ్ యూ డూ టు యువర్ ఐబ్రోస్ అనేసరికి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఏదో ఒక చేయడానికి వెళ్ళాం, ఏదో ఒకటి జరిగిందని అయిందనమాట. నేను వేసుకుంది నీ కోసం కాదు, మా నాన్న కోసం. ఎళ్ళెళ్ళు. సో అప్పటి నుంచి ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ మై ఐబ్రోస్. నేను ఎవరికి ముట్టుకోవడానికి అసలు ఇవ్వను.